కొత్త కావ్యాలు చదవాలి, కొత్త పుస్తకాలు చదవాలి తప్ప అవతార పురుషులు ఎవరో కొందరు ఉంటారు, వారికి వస్తుంది మనకి రాదనే అవిశ్వాసం వదిలిపెట్టండి. ఇవాళ మీ దగ్గర కూర్చుని 285 అవధానాలు చేసి 6 శతావధానాలు చేసి ఒక ద్విశతావధానం చేసి ఫలానా పండితులు సాక్షిగా సహస్రావధానం చేసి 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడు 10వ తరగతి పరీక్షల్లో ఓసారి తప్పాడు. నన్ను నమ్మండి, నేను 2వ ఉత్తీర్ణుడు. మీ పిల్లలు ఎవరైనా పరీక్ష తప్పితే మందలించకండి, అదేం ప్రమాదం కాదు. ర్యాంకులు రాకపోతే మందలించకండి, అదేం ప్రమాదం కాదు. వాళ్ళలో ఒక మహాశక్తి దాక్కుని ఉంది. ఈ ర్యాంక్ ఒక్కటే శక్తి కాదు. ఇందులో మార్కులు రాకపోతే వచ్చే నష్టం లేదు. మూర్ఖత్వం పోవడం ముఖ్యంగానే మార్కులు రావడం ముఖ్యం కాదు. ఆత్మవిశ్వాసం ఒక కారణం, పరమాత్మ విశ్వాసం ఒక కారణం. జీవితంలో గెలుపుకి ఈ రెండే. విజయానికి 6 మెట్లు 7 మెట్లు 26 మెట్లు ఉండవు, 2 మెట్లు. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఈ 2 నీకు చేత కాకపోతే కూడా 2 మెట్లు, తిరుపతి మెట్లు లేదా అన్నవరం మెట్లు. అక్కడ కూర్చొని చెప్పించుకోవడమే, చేసేది ఏం లేదు. అందుకని 16 మెట్లు ఊరికే పుస్తకాలు అమ్ముకుందుకు ఉపయోగపడతాయి తప్ప ఆత్మవిశ్వాసం ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను చేయగలను అని. రెండోది మనల్ని పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు పెరగడానికి మెట్లు అయ్యాయట, అంతే నిజమే. ఆ మెట్లు ఎవరికంటే వారికి. నేను ఒకసారి చెవి డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన ఏకంగా 3 నెలలకు సరిపడి మందులు రాశాడు. రోజుకు 3 బిళ్ళలు, ఇలాగ 33 90 3 90 270 రాసి ఈయన అప్పుడు అడిగా, ఏమంటే దీనివల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్కి 270 బిళ్ళలా? నాకు సరే ఊరికి మా పెద్ద అబ్బాయి శ్రీశ్రీరామ్ ఉన్నాడు, వాడితో అన్నా, ఏం డాక్టర్ గారు వెళ్ళారు, నాన్నగారు వెళ్ళారు కదా, ఏమైందంటే డాక్టర్ గారు బిళ్ళలు రాశారంటే ఏం చెప్పాడు అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఉంటుందండి, ఆయన ఇన్కమ్ అంటే మీ చెవి ఏమీ పెరగదని చెప్పాడు. 15% ఆయన ఆదాయం పెరుగుతుంది, మీ శక్తి ఏం పెరుగుతుంది అనుకోకండి అన్నాడు. నువ్వు నాకంటే తెలివైన వాడు రా అనుకున్నాను నేను. అంచేత విజయానికి మెట్లు ఏమిటంటే, మెట్లు వారు పెరగడానికి మనకేం ఉపయోగపడవు. మనకు ఉపయోగపడేవి 2 మెట్లండి. ఆత్మవిశ్వాసం ఉండాలి, మనల్ని పుట్టించిన అమ్మవారి మీద నమ్మకం ఉండాలమ్మా. ఈ 2 మన జీవితంలో కాపాడ చెబుతా. ప్రతి దాంట్లో ఒక సౌకర్యం ఉంటుంది, ఒక అసౌకర్యం కూడా ఉంటుంది. అసౌకర్యాన్ని సైతం సౌకర్యంగా మలుచుకోవడమే జీవితంలో గొప్ప విజయం. మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. కాలు విరిగింది, డాక్టర్ గారు 3 వారాలు విశ్రాంతి తీసుకోమన్నాడు. అది సుఖమైన అవకాశం. సుఖంగా టీవీ చూడొచ్చు, ఉద్యోగం చేయక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్ళాం కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అన్నీ బాగుంటే వాళ్ళు ఎందుకు కూర్చుంటారు? పైగా గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు ఇస్తాడు. బాగుంటే మన ఇంటికి ఎందుకు వస్తాడు? యాపిల్ పళ్ళు ఎందుకు ఇస్తాడు? బోల్డ్ పుస్తకాలు చదువుకోవచ్చు, బోల్డ్ టీవీ చూడొచ్చు, సుఖంగా రామకృష్ణ జపం చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కల. ఏమంటే కాలు విరిగింది ఏం చేస్తామన్నారు. అలాగని వెళ్ళి కాలు విరగొట్టుకోకూడదు. నీకు మేలు చేసే మాటలు నీకు నచ్చవు, చెబితే నీకు నచ్చే మాటలు నీకు నచ్చుతాయి. కొన్ని మాటలు నచ్చుతాయి. పాపం చేయకుండా ఉండండి అంటే నచ్చదండి. ఎన్ని పాపాలు చేసినా సరే కార్తీక మాసంలో దీపం పడితే సఫా, అబ్బా ఏం చెప్పాడు రా, ఇంతకాలానికి ఈయన ఒకటి చెప్పాడు. వాడికి బుద్ధి లేదు, మనకి మెదడు లేదు. మనం గొర్రెలని దేశాల్లో గుర్రాలు కాదండి, మనం గొర్రెలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అలా పాపాలు పోతే ఇంకెందుకని కర్మ సిద్ధాంతం ఎందుకు? ఎవరికి పోయింది పాపం? మహానుభావునికి పోలేదు, మనకు పోతుందా అండి? యశోదాదేవి పూర్వజన్మలో అదితి. ఆవిడ దితి గర్భంలో ఉండే శిశువుని 7 ముక్కలు చేయించింది. 7 ముక్కలు మురికి ఆవిడ 6 సార్లు నరికితే 7వ ముక్క వచ్చింది. అంతేగా 4 ముక్కలు అవ్వాలంటే 4 సార్లు నరకక్కర్లా, 3 సార్లు నరికితే చాలు. 6 సార్లు నరికితే 7వ ముక్క వచ్చింది. సరిగ్గా ఆవిడికి పడిన శిక్ష మళ్లీ దేవకిగా ఆవిడ పుట్టిన తర్వాత ఆవిడ కడుపులో ఉన్న శిశువులు 6గురిని చంపాడు కంసుడు, 7వ వాడిని వదిలేశాడు. 7వ వాడే మీకు బలరాముడు, సంకర్షణుడు. ఆయన తప్పించుకున్నాడు. ఎందుకని కర్మ. కశ్యపుడు భార్యకి తప్పలేదు, వసుదేవుడు భార్యకి తప్పలేదు, శ్రీకృష్ణుడు తల్లికి తప్పలేదు. మనకి దీపం పడితే తప్పిపోతుంది. ఏం అజ్ఞానంలో ఉన్నామండి. ఈయన మాటలు మనకి బాగా నచ్చుతాయి. గంగలో మునిగితే చాలు, గోదావరిలో మునిగి, శివ అంటే చాలు, శ్రీశైలం చూస్తే ఏ శైలం చూసినా పాపాలు అనుభవించాల్సిందే. అందులో ఏమీ తేడా. ఇవన్నీ చిత్తశుద్ధి కోసం ఏర్పడినవి. ఈ ఆధ్యాత్మికం కూడా ఇలాగే ఉంది. మనకి నచ్చే మాటలు మనకి మేలు చేయవు, మనకి మేలు చేసే మాటలు మనకి నచ్చవు. ఎవడైనా జ్ఞానం సంపాదించండి, శంకరాచార్య పుస్తకాలు చదవండి, స్వయంగా సాధన చేయండి, మీ జీవితాన్ని మీరు అవన్నీ ఎక్కడ వీలవుతాయండి? ఇవన్నీ ఎందుకంటే ఉపన్యాసంలో మనకి అది లెక్క. అవన్నీ ఏం చెప్పకూడదు. అట్టడుగునుండే మాయలన్నీ తీసుకొచ్చి చెబితే నచ్చుతాయి. మొత్తం ప్రపంచానికి వివాదము, అధర్మము, అది వివాదాస్పదమైన విషయం, గొడవ తీరుతుంది. లంక మొత్తం నాశనమైంది. చివరికి మన జాతి లక్షణం విచిత్రం అండి. నాకు రావణాసురుడు వల్ల లంక నాశనమైందనట్లా సీత పుట్టుకు లంకకి చేటని సామెత పుట్టించారు. సీతాదేవి ఏం చేసిందండి లంకకి అన్యాయం? ఆవిడేమన్నా తెమ్మంది అక్కడ కూర్చుందా?
మనకు అదొక ఆడవాళ్ల వల్ల యుద్ధాలు ఏర్పడ్డాయి. రామాయణం భారతం కూడా ఆడవాళ్ల వల్ల ఏర్పడలేదమ్మా, ఆడవాళ్ల మీద వ్యామోహం వల్ల ఏర్పడ్డాయి. ఆ వ్యామోహానికి గురైన వాడిని అనాలి కానీ సీతని ద్రౌపదిని అంటే ఎలాగా? అసలు వాళ్ళు వదిలేసేసి ద్రౌపది అండి, సీత అండి, అందువల్ల వాళ్ళ వల్ల యుద్ధాలు రాలా. వాళ్ళని చూసి వ్యామోహపడమని వాళ్ళు ఏమైనా మెడలో బొద్దెట్టుకున్నారా? మూర్చిబెళ్ళలాగా నన్ను ప్రేమించు అని ఇప్పుడు పెట్టుకుంటున్నారు. శుభ్రంగా టీషర్ట్ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో. ఇప్పుడు పెట్టుకుంటున్నారు. మీరు వాళ్ళని అనండి, తప్పు లేదు, రెచ్చగొట్టారు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్లవాడు 55 ఏళ్లవాడు మేమే ఆగలేము. అప్పుడేమో ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలి, మంచిది. మనిషికి 2 పోలీసులు పెడతారు అక్కడ, అప్పుడు వాళ్ళ వల్లే ప్రమాదం వస్తుంది. ముందు ఇది మారాలండి, ఇది మారాలి. ఇంత బహిరంగమైన వేషధారణ పనికిరాదమ్మా. మొహమాటం వల్ల నా కూతుళ్లుగా భావించి చెబుతున్నా, చాలా తప్ప వేషం అది. ఖచ్చితంగా బయట కప్పుకోవలసిందే. పంజాబీ డ్రెస్ అయినా కొంత సందర్భంగా ఉండేది. ఇదేమిటంటే విచిత్రంగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ల కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కలిగితే తప్పేమిటండి? ఆశ్చర్యం ఏమిటండి? ఉప్పు కారం తినడం లేదా మనిషి కాదా? అందుకని మన జాగ్రత్తలో మనకు ఉండద్దా? మగాడు ఉన్నట్టు మేము ఉంటామంటే మగాడికి అవి లేవు, నీకు ఉన్నాయి, చూసుకోవద్దా? ఏం ఆలోచన ఉండద్దా అండి? కనీసంగా అమ్మాయిల్లో మార్పు రావాలమ్మా. ఇది ఆధునికత కాదు, అనేక రకాల ఘోరాలు జరగడానికి మూలం అవుతోంది. దయచేసి ఆలోచించండి. ఓ రంగంలో పెద్దవాడైన వాడిని ఏదో పత్రికల వారో ఏదైనా ముఖాముఖి కాస్త మీ అభిప్రాయాలు చెప్పండి అంటే, ఆ 60-70 ఏళ్ల జీవితంలో కొన్నే చెబుతారని, సంక్షిప్తం కొన్నే ఉంటే. మీకు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు గారు చెప్పారు, పత్రికల వారు ఎన్ని కొన్నే చెప్పారు. నిజంగా ఆయన చేసిన పరిశోధనలు 1500 పరిశోధనా పత్రాలు, 150 పైన డాక్టరేట్లు, సామాన్యమైన విషయం అది. కానీ మన జగత్తులో విచిత్రం గమనించండి. నేను ఏడిచాను నిజంగా. టెండూల్కర్ బొమ్మ ఇంత పొడుగేస్తారు పేపర్లో, ఆయన పాదాల దగ్గర ఎక్కడో ఇంత వేసి రామచంద్రరావు గారు కూడా వచ్చింది. కూడా లిస్టులోకి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. నేను అనుకున్నాను ఆయనతో పాటు నీకు ఇవ్వడం కొంప మురిగిందయా. గాంధీ గారు పుట్టినరోజు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు వచ్చింది, ఒక్కడు ఆయనకి జెండా పెట్టడం. అందులో కమ్మేశారు ఈయన్ని. లాల్ బహదూర్ శాస్త్రి గారు వెళ్ళిపోయాడు. ఆ రోజు పుట్టడం ఆయన దౌర్భాగ్యం. లేకపోతే నిజంగా మీవాడు, ఇక్కడికి చెందినవాడు, మహానుభావుడు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు గారు ఎటువంటి వాడండి. అయ్యా దండం పెట్టి కోరుతున్న, ఒక స్వామీజీ కంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను గౌరవించండి, దేశం బాగుపడుతుంది. కాషాయం కట్టినంత మాత్రాన వెనకాల పడకండి, మాయలో పడకండి. చాలా మోసాలు జరుగుతున్నాయి. అడ్డమైన వాళ్ళు కాషాయం కట్టేస్తున్నారు, వెంటనే పీఠం పెట్టేస్తున్నారు. దీనికి అవకాశాలు ఇవ్వకండి. చుట్టూ భక్తుల్లా శిష్యుల్లా చేరకండి దయచేసి. మాయలో పడకండి. గొప్ప శాస్త్రవేత్త, ఐఏఎస్టీ క్యాంపస్లో ఉన్నవాడు, మహానుభావుడు. ఎన్ని పదవులు తిరస్కరించిన బెంగళూరులో ఉద్యోగం చేస్తానని చెప్పాడు ఆయన. వాళ్ళ శాస్త్రవేత్తలకు, ఆ పరిశోధనలకి గొప్ప ప్రాధాన్యం లభించాలి. యువతరం శాస్త్రీయత మీద దృష్టి పెట్టండి. హేతువాదం అనకండి, నాస్తికత్వం కాదండి, హేతువు మీద దృష్టి పెట్టాలి. తార్కికంగా ఆలోచించాలి. పూర్వం వేదాంతం మాట్లాడేవాళ్ళు వ్యాకరణం నేర్చుకుని, తర్కం నేర్చుకుని వేదాంతం నేర్చుకునేవాళ్ళు. అది ఆట. చిరునవ్వు చెదిరిపోవక సరసమ్ముగ సాగజేయు సమరం విధియే. ఎంత క్లిష్టంగా నిషిద్ధాక్షరలో సమస్యలో ఇరుక్కుపోయినా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఉంటే ఆలోచనలు అవే వస్తాయి. జీవితంలో కూడా ఎంత నిరాశ నిస్పృహ వచ్చినా కాలిమి కాలేసి ఫ్యాన్ 5లో పెట్టేసి నవ్వుతూ కూర్చోండి, 5 నిమిషాల్లో ఆలోచన వస్తుంది. అందుకని దుఃఖం వచ్చింది కదా అని శుభ్రంగా నల్లబట్టలు కట్టుకోవడం, ఆ నైటీ పొద్దున రాత్రి వేసిన నైటీ పగల కూడా అదే కట్టుకోవడం, దాంతోనే పడుకోవడం, ఏడు మొహం వేసుకోవడం ఉంటే అసలు ఉన్న బుద్ధి కూడా పోతుంది. శుభ్రంగా తలంటూ వేసుకోవాలి, ఇష్టమైన చీర కట్టుకోవాలి, హాయిగా లెగ్గాలు లెగ్గేసి ఫ్యాన్ 5లో పెట్టేసి నాకేంటి అన్నట్టుగా ఉండాలి. దెబ్బకి 5 నిమిషాలు నీకు పరిష్కారం అవుతుంది సమస్య. మనస్సు చురుగ్గా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, సమస్యల పరిష్కారాలు అవుతాయి. అది కానీ దాంట్లో గంభీరమైన విషయం ఏమిటంటే, పేదరికంలో దరిద్రులైన వాళ్ళందరినీ నారాయణ స్వరూపంగా చూడమని భావనమ్మ. మన సంపదలన్నీ మనంతట మనమే దానం చేసి, ధర్మం చేసి తగ్గించుకోవాలి తప్ప అనవసరంగా మిగుల్చుకుని ప్రభుత్వానికి పన్నులు కట్టి ఎందుకు వచ్చిన గొడవ? అదేదో సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. సంపదలు పెరుగుతున్నప్పుడు మన సంస్కృతి గమనించిన ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం ఇటుంటుంది, అర్థం కామం చివర మోక్షం. అర్థం పెరిగితే ధర్మంతో మొట్టికాయ వెయ్యాలి, కామవాంఛలు పెరిగితే మోక్షంతో మొట్టికాయ వెయ్యాలి. అందుకే 4 అలా పెట్టే. ధర్మమోక్షాలు పోలీసులు లాంటివి, అర్ధకామాలు దొంగలు లాంటివి. ఇక్కడికి 2 దొంగలు వచ్చారనుకోండి, వస్తారు కళ్యాణం చూడడం కోసం ఒకడొస్తే, కన్న వేయడం కోసం ఒకడొస్తాడు. అందుకని అందరూ అవధానం మోజులో ఉండగా ఎవడు జబ్బో కత్తిరిద్దామని ఒకడొస్తాడు. కానీ దాంతో పాటుగా ఓ ఎస్పీ గారు వచ్చి వేదిక మీద ఉన్నాను, వాడు వెళ్ళిపోతారు. వెంటనే పోలీసులు ఉన్నారు రాబోయే మన పని జరగదని.
అలాగా ధర్మమోక్షాలనే పోలీసులతో అర్ధకామాలనే దొంగలను ఎప్పుడూ అదుపులో పెట్టాలి. మనం ధార్మిక కార్యక్రమాల ఖర్చు పెట్టడం ద్వారా అర్థాన్ని మనమే తగ్గించుకుంటే పుణ్యం రూపంలో మనకి మిగిలింది అది ఎప్పటికీ తరగని పుణ్యం అది. అందుకని దరిద్రులకు సేవ చేసి నారాయణ స్వరూపంగా వారిని భావించిన. అందుకే కొన్ని సందర్భాల్లో అన్నదానాన్ని నారాయణ సేవ అంటారు. మామూలుగా అన్నదానం అనరు, నారాయణ సేవ అంటారు. అది దాని గాంభీర్యం. సరే, చమత్కారం సరే నడిచింది కదా. ఉప్పు చూచి భయము ఊరగాయ భయము, ఉప్పు చూచి భయము ఊరగాయ భయము, తీపి తినగ భయము దిష్టి భయము, పుట్టుమత్స భయము పూజలందు భయము, భయము లేనిదొకటే పాప భయము. అన్నింటికి భయాలే మనకి. పాపం చేయడానికి భయం. 100 కోట్లు మింగేయడానికి ఎవడు భయపడట్లేదు దేశంలో, హాయిగా మింగేస్తున్నారు. పైగా అందరూ అలా ఉన్నప్పుడు మనం అలాగే ఉండాలి. మరి ఇప్పుడు ధర్మ సందేహాలు మమ్మల్ని ఎవడు అడగడే? ఏమంటే లంచం తీసుకోవచ్చాను ఒక్కరు అడగలేదండి, అక్కర్లేదండి. తీసుకున్న లంచం ఈశాన్యంలో పెట్టాలా, ఆగ్నేయంలో పెట్టాలా? ఎందుకు ఆ ధర్మశాస్త్రం? లంచం తీసేసుకుంటావు, తీసుకున్న లంచాన్ని ఎక్కడ పెట్టాలని అడుగుతావా? ఇంత లోకువైందండి వాస్తు, జ్యోతిష్యం సమస్తం కూడా. చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు. దయచేసి ఈ మాయాజాలంలో పడకని స్వచ్ఛమైన ప్రవర్తన ఒక్కటే జాతిని మనని కూడా కాపాడేది. ఖచ్చితంగా మనం ఎలా బతుకుతున్నాం. లక్ష్మీదేవిని ఏమన్నారండి? క్షీర సముద్ర రాజతనయాం లోకైక దీపాంకురాం. నీవు సంపాదించే 4 రూపాయలు పాల సముద్రంలోంచి పుట్టాలయ్యా, పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు. అది లక్ష్మీదేవి శ్లోకం. ఆవిడ తండ్రి ఎవరో అని బిట్టు క్వశ్చన్ వేయకూడదు. లక్ష్మీదేవి తండ్రి ఎవరు? పాల సముద్రం, ఉప్పు సముద్రం, తిమ్మ సముద్రం అంటుంది. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే అర్థం నువ్వు సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛత నుంచి పుట్టాలి, తప్పుడు మార్గాల నుంచి పుట్టకూడదు. లోకైక దీపాంకురాం. నీ డబ్బు 10 మంది ఇళ్లలో దీపం పెట్టాలి. అంతేకాని ఆ దీపానికి 1 ఒత్తులా 2 ఒత్తులా 3 ఒత్తులా అది ఈశాన్యంలో పెట్టాలా, నా నెత్తి మీద పెట్టాలా? అసలు ఇంట్లో దీపం అంటే వెలుగు కదా. ముందు వెలుగు గురించి ఆలోచించండి. ఎక్కడ పెడితే ఏమిటి? ఇది శ్లోకానికి అర్థం. ఇది మానేసి లోకైక దీపాంకురములో కు 1 రా 1 చివర రకారం 1 ఉంది, అగ్ని బీజం. కాబట్టి 1 ఒత్తే పెట్టాలి. ఒకరు చెప్పిన మాట నేను చెబుతున్నానండి. ఇక్కడ ఉన్నారు పండితులు, చెప్పానండి. రకారం అగ్ని బీజమా? 1 రకారం ఉందా? అందుకని 1 ఒత్తు పెట్టాలి. ఏమిటా లెక్క? ఈ దరిద్రంలోకి తీసుకెళ్ళకూడదండి ఆధ్యాత్మికతని. దేశం చూస్తోంది ఇవాళ అవినీతి రహితమైనటువంటి పక్షం కోసం, ప్రజల కోసం చూస్తోంది. రాజధానిలో వేసినట్టే మనం కూడా ఖచ్చితంగా అవినీతిని తిరస్కరించి నీతికి నిలబడతారన్న వాళ్ళకే వెయ్యాలంతే. ఎవడొస్తాడు ఎవడు రాకపోతాడు తర్వాత తేల్చుకుంటారు. ఢిల్లీలో జరిగే రాజకీయం గమనించండి. ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వాలని చెప్పాడు ఆ మహానుభావుడు. ఇస్తే ఓడిపోయినట్టేనండి ఖచ్చితంగా. అదేదో చాకచక్యం అనుకోవద్దు. అలాంటి చాకచక్యాలు రాజకీయాల వల్లే ఓడిపోయింది. మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లవలసిందే. ప్రజలు ఖచ్చితంగా ఒక పక్షానికి ఇచ్చే వరకు ఎన్నికలు జరగాల్సిందే. ప్రజల తెలివి కూడా పెరగాలి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా. అంటే అలాగే జరగాలి. మద్దతు ఇవ్వద్దు ఎవరికి. ఏదో పక్షాన్ని మీరు ఎన్నుకోవాలి, మీ బాధ్యత. లండన్లో, యూరోప్లో ఎన్నికలు జరిగితే 60% ఓట్లు వస్తే కానీ వాడు రాజ్యానికి రారు. రాకపోతే మళ్లీ ఎన్నికలు జరుపుతారు. అందుకని 1 ఓటుతో గెలవడం ఎక్కడ ఉండదండి అది. అలాంటి రాజ్యం మనం ఏర్పరచాలి. అందుకని చీపురికి స్వాగతం చెబుదాం. అయ్యా చదువు అట్లా. శ్రీరామచంద్రుడు లాంటి మొగాడు, సీతాదేవి లాంటి సాధ్వి కావాలంటే దొరకరు. ఎందుకంటే నెట్లో దొరుకుతున్నారు అందరం. నెట్ అంటే తర్వాత నెట్టే. అది నట్టింట్లో దొరికితే నట్టింట్లో ఉంటారు, నెట్టింట్లో దొరికితే నెట్టేయడమే. పైగా అందులో కోరిక ఏమిటి? అబ్బాయి ఎటువంటి వాడు కావాలో ఆ గుణాలకు ఒక గుణం మంచివాడై ఉండాలి అనే మాట ఎక్కడ ఉండదండి. అసలు మీకు ఆ బయోడాటాలో ఆ వాన్స్ వాడు రాస్తారు కదా డిమాండ్లు, అది రాస్తే ఏముంటుందంటే ముందు 10K సంవత్సరానికి 10 లక్షలు సంపాదించాలి. రెండోది న్యూక్లియర్ ఫ్యామిలీ, అంటే నీకెవడూ ఉండొద్దు, నీకు నేను నాకు నువ్వే, తర్వాత నేను కూడా ఉంటానో లేదో గ్యారంటీ లేదు. మీ అమ్మా నాన్న వదిలే నాతో వచ్చాయి. ఎంత దుర్మార్గం. అమ్మాయిలు రాస్తున్నారు ఇలాగ, అబ్బాయిలు రాస్తున్నారు. ఇలాగ ఉండాలి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులైనా వచ్చి ఇక్కడ ఉంటారు కానీ వీడి తల్లిదండ్రులు ఉండడానికి వీల్లేదు. అలా కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాలు. మా అమ్మ నాన్న వేరు, మీ వాళ్ళు వస్తే అలాగా. వాళ్ళకి ఏమైనా మెడికల్ పాలసీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, అలా ఉంటేనే పెళ్లి. ఎందుకంటే వాళ్ళ జోలి ఏ రకంగానూ ఈ అమ్మాయికి అక్కల. మరి ఎవరు చేస్తారండి? మనం వృద్ధులం కాదా? మనకి రోగాలు రావా? చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్నగారు అలా పెంచబట్టి, మేము చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటే మా నాన్నగారు, నీ చదువు కంటే ముఖ్యం ముందు అది ఇంటి కాలువకి వెళ్ళలేదు. కాలువ మాకు కిలోమీటర్ దూరంలో ఉంది, అది వెళ్ళలేదు. మీరు వెళ్ళండి, చంపేస్తాను, మీరు చదువుకుని. 3 అన్నదమ్ములు మేము ఇంట్లో ఉంటే, పెద్దవాళ్ళు వెళ్ళిపోగాను మేము ఉంటే మా చేత రోజు 2 బిందెలు నీళ్లు తెప్పించేవారు. మా అమ్మకి మడిగట్టుకుని, స్నానం చేసి మడిగట్టుకుని తేవాలి. అలాంటి సేవలు చేసావు చిన్నప్పటి నుంచి. తల్లికి చేయడం అలవాటు కాబట్టి 92వ ఏట తల్లి మరణించే వరకు అలాగే చూసుకున్నావు అని అనుమానం వెళ్ళా. ఇది అక్కడి నుంచి వచ్చిన అభ్యాసం. అది ఆవిడ మా కోసం అలాగే చేసింది. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి